Yes, good morning, friends. Yes, my voice is audible, friends. Yes, sir. Good morning, Yes, sir. sir. Is Yes. audible. Yeah. Okay. Good. Yes, friends. Okay. So, what was our last discussion, friends? So, what was our last discussion? Pseudo So, management. so user. Actualగా యూజర్ యూజర్ సో యూజర్ అంటే ఎవరు అంటే జనరల్గా దిస్ ఇస్ లినక్స్. ఓకే, లైనక్స్. దిస్ ఇస్ లైనక్స్. ఓకే, ఎవరైతే లైనక్స్ రిసోర్స్ యూజ్ చేసుకుంటారో వాళ్ళనే మనం యూజర్ అంటాం. యూజర్ అంటే లైనక్స్ రిసోర్స్ యూజ్ చేసుకుంటారు. లైనక్స్ లోకి లాగిన్ అయిపోయి అక్కడ వర్క్ చేస్తారు. దట్స్ ఇట్, లాగిన్. సపోజ్ యూజర్ నేమ్ పాపారావు అయితే పాపారావు అంటే సింపుల్. పాపారావు లాగిన్ పాపారావు, దట్స్ ఇట్, అయిపోయింది. సో అతను వర్క్ చేస్తూ ఉంటాడు ఓకే ప్రాజెక్ట్లో. ఫైన్, బాగుంది. యూజర్ బట్ ఏదైనా సరే యూజర్కి పాస్వర్డ్ కూడా ఉంటుంది. 123 యూజర్ నేమ్ పాపారావు, password 123. So by using this username and password, the Paparao can log into their respective mission and they can work further. ఓకే, అది విషయం యాక్చువల్గా చెప్పాలంటే. దిస్ ఇస్ లైనక్స్ మిషన్. ఓకే, ఎవరైనా సరే లైనక్స్ మిషన్ కనెక్ట్ అవ్వాలంటే తప్పకుండా యూజర్ పాస్వర్డ్ ఉండాలి. సరే, ఓకే సార్, బాగుంది. సరే, యాక్చువల్గా యూజర్ని కంట్రోల్ ఎలా చేయాలి? హౌ టు కంట్రోల్ ద యూజర్? How to control the user? If you are allowed to run all the commands, if you are allowed to run all the commands, okay, what happens? And at the same time, so particular user ki, yes, ఒక పర్టికులర్ కమాండ్స్ రన్ అవ్వాలి. పర్టికులర్ యూజర్ ఉన్నారు, పర్టికులర్ కమాండ్స్ రన్ అవ్వాలి. ఎస్ యూజర్ నెంబర్ పాపారావు, పర్టికులర్ కమాండ్స్ రన్ అవ్వాలి. సో యూజర్ నేమ్ సంథింగ్ కాల్డ్ రాజేంద్ర, పర్టికులర్. సో యూజర్ నేమ్ గిరి, పర్టికులర్. యూజర్ నేమ్ సంథింగ్ ప్రవీణ్, పర్టికులర్. ఇలా అంటే రాజేంద్ర అయినా, గిరి అయినా, ప్రవీణ్ అయినా, పాపారావు అయినా, ఎస్, జనరల్గా యూజరే. బట్ యూజరే కానీ వాళ్ళని మనం కంట్రోల్ చేయాలి. యూజరే బట్ వాళ్ళని మనం కంట్రోల్ చేయాలి. ఎప్పుడు? లైనక్స్ మిషన్లోకి లాగిన్ అయినప్పుడు వాళ్ళని మనం కంట్రోల్ చేయాలి. అంటే లైనక్స్ మిషన్లోకి లాగిన్ అవ్వటం, వాళ్ళని కంట్రోల్ చేయటం అంటే ఏం సార్? ఏం లేదు. రాజేంద్ర లేదా గిరి అనే యూజర్ని మనం తయారు చేస్తాం. తయారు చేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి యాక్సెస్ ఇవ్వాలో మనం ఇచ్చేస్తాం. గిరి కెన్ ఏబుల్ టు యాక్సెస్ 2 కమాండ్స్, అంతే. ఆ 2 కమాండ్స్ యాక్సెస్ వాళ్ళకి ఇచ్చేస్తాం. సో రాజేంద్ర కెన్ యాక్సెస్ 2 కమాండ్స్, ఆ 2 కమాండ్స్ యాక్సెస్ వాళ్ళకి ఇచ్చేస్తాం. సో ప్రవీణ్ కెన్ యాక్సెస్ 2 కమాండ్స్, ఆ 2 కమాండ్స్ యాక్సెస్ వాళ్ళకి ఇచ్చేస్తాం. అట్లా దిస్ ఈస్ కాల్డ్ కంట్రోలింగ్ ఆఫ్ ద యూజర్. క్వశ్చన్ మనల్ని ఎలా అడుగుతారంటే, హౌ టు కంట్రోల్ ద యూజర్? హౌ టు కంట్రోల్ ద యూజర్? యూజర్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? ఎస్, హౌ టు ప్రొవైడ్ a specific commands to the user? How to provide a specific commands to the user? How to control the user? రెండు ఒకటే questions. So suppose if you provide all the access, all access to the Giri user, what happens? అది కూడా క్వశ్చన్. సో ఇక్కడ నేను 3 క్వశ్చన్లు అడుగుతున్నాను. సో ఫస్ట్ వన్ రాసుకోండి ఫ్రెండ్స్. హౌ టు కంట్రోల్, మనం ఎలా కంట్రోల్ చేయాలి ఎవరిని? యూజర్ని. హౌ టు కంట్రోల్ యూజర్. ఓకే, గుడ్. రెండో క్వశ్చన్ ఏంటి? హౌ టు ప్రొవైడ్ యాక్సెస్. హౌ టు ప్రొవైడ్ యాక్సెస్, ఇలా మనం మాట్లాడతాం. సో 3 ఏంటి? ఎస్ ఫ్రెండ్స్, 3. How to provide specific access for a user. What Sorry, happens commands for a user. if I provide? What happens if I provide all access to the user? అంటే ఆల్ యాక్సెస్ అనేది జనరల్గా రియల్ టైంలో ఎవరికి ఇవ్వరు. ఆల్ యాక్సెస్ అనేది ఎవరికి ఇవ్వరు. నో, నాట్ పాసిబుల్ ఇన్ ద రియల్ టైం. ఎస్, గుడ్, నాట్ పాసిబుల్ ఇన్ ద రియల్ టైం. వై? బికాస్ సి, జనరల్గా ఆల్ యాక్సెస్ ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఆల్ యాక్సెస్ ఇచ్చినప్పుడు సపోజ్ ఆల్ యాక్సెస్ గొడవ పక్కన పెడదాం. సపోజ్ ఇప్పుడు నాకు సింపుల్గా చూడండి, గిరి ఉన్నాడు. గిరి యూజర్ గిరి.
ఓకే, నేనేమంటానంటే యూజర్ గిరికి ప్రాజెక్ట్లో వర్క్ చేయడానికి ఒక 2 కమాండ్స్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నాను. సో 2 కమాండ్స్ యాక్సెస్ ఇవ్వాలంటే వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్ ఫ్రెండ్స్? నా నెక్స్ట్ స్టెప్ ఏంటి? గిరి అనే యూజర్ ఉన్నాడు, బట్ ఐ వుడ్ లైక్ టు ప్రొవైడ్ 2 కమాండ్స్ యాక్సెస్ టు ద గిరి యూజర్. బట్ వాట్ షుడ్ ఐ డూ? వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు ప్రొవైడ్ 2 కమాండ్స్ యాక్సెస్ టు ద గిరి యూజర్? sudoers file, sir. స్ట్రైట్ అవే మనం ఓపెన్ sudoers ఫైల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ sudoers ఫైల్ అండ్ see afterwards line number 100, go to line number 100. గుడ్. 100కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి తెలుసా? అప్పుడు మనం గిరి అనే యూజర్ రాసేసి ఆల్ రాసి ఓకే, తర్వాత ఏంటి? Command sir. కమాండ్ నెంబర్ 1 కామా కమాండ్ నెంబర్ 2. అది అయిపోయింది. ఇది యాక్చువల్గా సో దట్ గిరి అనే వ్యక్తి గిరి అనే యూజర్ ఓన్లీ 2 కమాండ్స్ వస్తాయి, అంతే సింపుల్గా. బికాస్ ఆఫ్ దిస్ వన్ ద గిరి విల్ గెట్ ద 2 కమాండ్స్ యాక్సెస్. అవునా కాదా? ఎస్ ఫ్రెండ్స్, అవునా? Yes, sir. ఇప్పుడు సూడో వర్షన్ ఫైల్ ఎవరు ఓపెన్ చేయగలరు? సూడో వర్షన్ ఫైల్ ని root user. సూడోవర్స్ ఫైల్ ని ఓపెన్ చేసే శక్తి Root రూట్ యూజర్. ఆ రూట్ యూజరే మనకి ఇదంతా చేసి పెడుతున్నాడు. ఎప్పుడైతే గిరి అనే యూజర్ ఫస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు నార్మల్ యూజర్, ఎప్పుడైతే అతనికి 2 కమాండ్స్ యాక్సెస్ ఇచ్చామో అప్పుడు గిరి ఎప్పుడైతే ఇక్కడ చూడండి సూడోవర్స్ ఫైల్లో లైన్ నెంబర్ 100 గిరి ఎప్పుడైతే రాసామో నౌ గిరి ఈజ్ ఏ సూడో యూజర్. అప్పుడు సూడో యూజర్ అవుతాడు. సో 2 కమాండ్స్ యాక్సెస్ ఇవ్వటం అంటే సూడో యాక్సెస్ ఇవ్వటం అంటారు. దానికి గిరికి సూడో యాక్సెస్ ఇచ్చాం. ఓకే, బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా రూట్ యూజర్ కి ఈ శక్తి ఉంది, బట్ బాగుంది. నేనేమంటానంటే గిరికి ఇలా కాకుండా 2 కమాండ్స్ కాకుండా సో నేనేమంటానంటే గిరి అని రాసి ఆల్ అని రాసి ఈజ్ ఈక్వల్ టు ఆల్ అని రాసి ఈజ్ ఈక్వల్ టు ఆల్ మొత్తం గిరికి ఆల్. ఇప్పుడు ఏమైంది? గిరి ఎవరితో సమానం అవుతాడు ఇప్పుడు? యాక్చువల్గా రూట్ యూజర్. సో ఇలాంటి సిచ్యువేషన్ మన ప్రాజెక్ట్ లో ఫేస్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఇతను ఏదైనా చేయగలడు. గిరి కెన్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఇన్సైడ్ ప్రాజెక్ట్. ఏ ఫోల్డర్ కి వెళ్ళొచ్చు, ఏ ఫోల్డర్ కి ఏ పర్మిషన్స్ అని ఇవ్వచ్చు. పొరపాటులో గిరి అనే యూజర్ కి ఇంత యాక్సెస్ ఉన్నప్పుడు అతను అసలు సూడోవర్స్ యాక్సెస్ ఎవరికైనా తీసేస్తే, లేదు ఇంకోటి ఏదైనా చేస్తే, లేదు అసలు ఇంపార్టెంట్ ఫైల్స్ ని డిలీట్ చేస్తే, ఎందుకు అతనికి అంత యాక్సెస్ ఉంది. ఆల్ కమాండ్స్, ఆల్ యాక్సెస్, ఆల్ టెర్మినల్స్, ఆల్ టెర్మినల్స్, ఆల్ కమాండ్స్ మొత్తం. సో కాబట్టి రూట్ యూజర్ లాంటి కెపాసిటీ కలిగిన వ్యక్తి ఇప్పుడు గిరి యూజర్. బట్ నౌ it is not recommended to provide all access to the pseudo user. No, all access to the normal user, whatever it is. So ఎందుకంటే చూడండి, if I provide అదే రాశాను కదా, if I provide all access to the this fellow, this Giri user, the Giri can able to do anything inside this Linux. That's why I am not giving any all access to the Giri user. Always remember that. This is very, very important, friends. Okay, that means what? This is the root user access only. All means what? Root user access. That's it. Okay, so in every IT organization, a root access is restricted. What is this? The root access is restricted, boss. Restricted. Okay, fine. సో ఇది మాత్రం ఇవ్వద్దు. మరి 2 కమాండ్స్ ఇవ్వచ్చా? ఇవ్వండి. సార్ గిరి అనే యూజర్ని తయారు చేసి వాళ్ళకి 2 కమాండ్స్ యాక్సెస్ ఎలా ఇవ్వాలో నేర్పించింది సార్. ఎస్, తప్పకుండా. గిరి అనే యూజర్ని తయారు చేసి వాళ్ళకి 2 కమాండ్స్ యాక్సెస్ ఎలా ఇవ్వాలో నేర్పిద్దాం. అరే 2 కమాండ్స్ ఏంటి అని అంటే ఆ 2 కమాండ్స్ కూడా రాసుకోండి. ఎలాగంటే సో ఫస్ట్ కమాండ్ ఏమో యూజర్ యాడ్ కమాండ్, నెక్స్ట్ కమాండ్ ఏమో యూజర్ మోడ్ కమాండ్. అంతే, 2 కమాండ్స్. యూజర్ యాడ్ కమాండ్ ఉపయోగించి to create a users, user mod కమాండ్ ఉపయోగించి
టు మాడిఫై ద యూజర్ డీటెయిల్స్. టు మాడిఫై ద యూజర్ డీటెయిల్స్, ఇది స్టోరీ అంతే. టు మాడిఫై ద యూజర్ డీటెయిల్స్, ఎస్, ఇది యాక్చువల్ స్టోరీ. సో నెంబర్ 1, నెంబర్ 2 రెండు కమాండ్స్ యాక్సెస్ ఇస్తా. 1 2. ఓకే ఓకే. ఎక్కడ సార్? లైన్ నెంబర్ 100. లైన్ నెంబర్ 100. లైన్ నెంబర్ 100 ఎక్కడ సార్? సూడోవర్స్ ఫైల్లో. సూడోవర్స్ ఫైల్. సార్ సూడోవర్స్ ఫైల్ ఎలా ఓపెన్ చేయాలి సార్? యాక్చువల్గా సూడోవర్స్ ఫైల్ అనేది ఈటీసీలో ఉంది. యాక్చువల్గా ఈటీసీ అనేది ఎక్కడ ఉంది? ఫార్వర్డ్ స్లాష్లో ఉంది. ఈటీసీ ఫార్వర్డ్ స్లాష్. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ దిస్ సూడోవర్స్ ఫైల్, జస్ట్ గో టు లైక్ దిస్. ఎస్, అలాగా ఫార్వర్డ్ స్లాష్ ఈటీసీ, ఓకే, ఫార్వర్డ్ స్లాష్ ఈటీసీ సూడోవర్స్. ఎస్, ఇక్కడ ఏం రాస్తాం? విఐఎం. సార్ విఐఎం రాసి ఇలా రాస్తే ఓపెన్ అవుతా? ఓపెన్ అయింది సూడోవర్స్ ఫైల్. అప్పుడు లైన్ నెంబర్ 100కి వెళ్ళి మార్చేయాలి ఇదంతా. గిరి యూజర్కి యాక్సెస్ ఇవ్వచ్చు. బట్ గిరి యూజర్ తయారవ్వాలిగా ఫస్ట్. చేయండి. సారీ, యాక్చువల్గా ఎస్ ఫ్రెండ్స్, హ్యావ్ యూ సీన్ ఎర్లియర్ ఫ్రెండ్స్ దిస్ వన్ యాక్సెస్, సూడో యాక్సెస్ చూసామా మనం? చూసామా? లేదు సార్, డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ చేసాం కానీ హ్యాండ్స్ ఆన్ చూడండి. ఓకే ఓకే, సరే సరే. ఒక హీరోప్లస్కి వెళ్ళండి. ఎస్, గో టు దిస్ ప్లేస్. సో లాంచ్ ఇన్స్టెన్స్, ఒక సర్వర్ని తయారు చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. మీరు ఆల్వేస్ లోపలికి వెళ్ళిన తర్వాత సూడో యూజరే, వేరే యూజర్ కాదు మీరు. ఆల్వేస్ సూడో యూజర్. ఎవరో ఒకళ్ళు ఉంటారు, రూట్ యాక్సెస్ ఇస్తారు వాళ్ళకి, అంతే, కన్ఫర్మ్. సరే, ఓకే. నౌ సర్వర్ 1 వేసుకోండి. సర్వర్ 1. ఓకే ఓకే. లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ఈ సిట్యుయేషన్ యూజర్. అయితే చూడండి, యాక్చువల్గా మీరు సూడో ఐకాన్ చేస్తే రూట్ యూజర్లోకి వెళ్ళారు. రూట్ యూజర్లో తర్వాత యూజర్ యాడ్, ఓకే, యూజర్ యాడ్ గిరి కదా, గిరి. సో పాస్ డబ్ల్యూడి గిరి 1 2 3 1 2 3. గిరికి పాస్వర్డ్ ఇచ్చేసా. తర్వాత ప్రొవైడ్ లాగిన్ యాక్సెస్ టు ద గిరి. సో టు ప్రొవైడ్ లాగిన్ యాక్సెస్ టు ద గిరి, ఏం చేయాలి? నేను గిరికి లాగిన్ యాక్సెస్ ఇవ్వాలా? ఎలా? ఈటీసీ ఎస్ఎస్హెచ్, go to line number 65. Yes, insert mode. సరే, ఈ ఫైల్ని నానోతో ఓపెన్ చేయొచ్చు కదా, మీరు ఎందుకు విఏఎంతోనే ఓపెన్ చేస్తారు? ఎక్కువ నానోతో కూడా ఓపెన్ చేయొచ్చు, సేమ్ ఫైల్. ఎస్, సేమ్ ఫైల్ నానోతో కూడా ఓపెన్ చేయొచ్చు. ఓకే, ఎలా అది? నానో ఈటీసీ ఎస్ఎస్హెచ్, ఇది నానోతో ఇట్లా ఓపెన్ అయింది. ఇది ఒక స్టైల్, అదొక స్టైల్. దాన్ని మళ్ళీ సార్ మనం మోడిఫికేషన్ చేసుకో. ఇదిగో ఇక్కడ
ఇదిగో ఎస్ అంతే సింపుల్. సార్ దీన్ని క్లోజ్ చేయాలంటే కంట్రోల్ ఓ, సేవ్, ప్రెస్ ఎంటర్ బటన్, కంట్రోల్ ఎక్స్, అయిపోయింది అట్లా. కంట్రోల్ ఓ, ఎంటర్ బటన్, కంట్రోల్ ఎక్స్, అంతే సింపుల్. కంట్రోల్ ఓ అంటే సేవ్, ఓకే, ఎంటర్ బటన్ అంటే కన్ఫర్మేషన్, నెక్స్ట్ కంట్రోల్ ఎక్స్ అంటే ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్, లాగౌట్ ఫ్రమ్ ద ఫైల్, అంతే సింపుల్. సరే, సర్వీస్ రీస్టార్ట్, సర్వీస్ రీస్టార్ట్ చేసాం. దెన్ వాట్ నెక్స్ట్? ఇక నెక్స్ట్ ఏం చేయాలా? మనకి అర్జెంటుగా గిరి లాగిన్ అవ్వాలా. అప్పుడు గిరికి చెప్తా, గిరి ప్లీజ్ లాగిన్ టు దిస్ మిషన్ అంట. అప్పుడు గిరి ఏం చేశాడు? స్టైల్గా అతను ఇట్లాగా వెళ్ళాడు, పట్టిలోకి వెళ్ళాడు, ఓకే, సెషన్ నెంబర్ 2 తీసుకున్నాడు. ఆయన సెషన్ అనుకోండి, ఎస్ ఓకే, ఆయన సెషన్ అనుకోండి, గిరి సెషన్ ఇది. దిస్ ఇస్ గిరి సెషన్. సో గిరి పాస్వర్డ్ 1 2 3 అయిపోయింది. సో గిరి లాగిన్ అయ్యాడు. ఇప్పుడు గిరి లాగిన్ అయిన తర్వాత నేను గిరికి చెప్పా, గిరి ప్లీజ్ క్రియేట్ ఎ న్యూ యూజర్ అని చెప్పా, క్రియేట్ ఏ న్యూ యూజర్ అని చెప్పా. అప్పుడు గిరి ఏం చేస్తున్నాడంటే, అంటే గిరికి టాస్క్ ఇచ్చా, ఏమని? కొత్త యూజర్ని తయారు చేయి. ఎవరిని? పాపారావుని. ఓహో, కొత్త యూజర్ని తయారు చేయాలి, అవును. యూజర్కి పాస్వర్డ్ కూడా ఇచ్చేసేయాలి, అవును అండి. అప్పుడు గిరి ఏం చేశాడు తెలుసా? యూజర్ యాడ్ గిరి అని టైప్ చేశాడు, సారీ పాపారావు అని టైప్ చేశాడు. పాపారావు, ప్రెస్ ఎంటర్ బటన్, పర్మిషన్ డినైడ్. వై? లైనక్స్ ఏం చేస్తుందంటే బాబు, యూజర్ యాడ్ అనే కమాండ్ నేను ఇచ్చిన యాక్సెస్ రూట్ యూజర్కి, నువ్వెవరు గిరి, హూ ఆర్ యూ అంటుంది. ఎవరు? లైనక్స్. ఎందుకు? యూజర్ యాడ్ అనే కమాండ్ యాక్సెస్ రూట్ యూజర్కి ఇచ్చేసి. ఎవరికి లేదు. సో మీరు నార్మల్ యూజర్ అయినప్పుడు యూజర్ యాడ్ కమాండ్ ఎందుకు ఉపయోగిస్తున్నావు అంటుంది. ఎవరు? లైనక్స్. పర్మిషన్ డినైడ్. అప్పుడు నేను అడిగా మేనేజర్ ప్లీజ్ ప్రొవైడ్ సమ్ యాక్సెస్, యూజర్ యాడ్ కమాండ్ యాక్సెస్ అన్నా నేను. ఇప్పుడు మేనేజర్ ఏం చేస్తాడంటే సింపుల్ గా రూట్ యూజర్ తో మాట్లాడి, బాబు రూట్ యూజర్ గిరి అనే యూజర్ కి సూడో యాక్సెస్ ఇవ్వమ్మా అర్జెంట్ గా, ఎందుకంటే యూజర్స్ ని తయారు చేయాలా, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నాడు. అప్పుడు ఏం చేశాడు? సైలెంట్ గా అప్పుడు రూట్ యూజర్ గిరి లేదు, ఇక గిరి అయిపోయింది కదా, ఎస్ ఈజ్ అ రూట్ యూజర్. అప్పుడు రూట్ యూజర్ ఏం చేస్తాడు తెలుసా? చెప్పండి. గిరి యూజర్ కి సూడో యాక్సెస్ ఇవ్వాలా. అప్పుడు నానో నానో ఓకే ఈటీసీ సూడోవర్స్, ఇది యాక్చువల్ గా ఈ ఫైల్లోకి వెళ్ళాలా. సూడో యాక్సెస్ ఇవ్వాలంటే ఈ ఫైల్లోకి వెళ్ళాలా, సూడో యూజర్ పర్మిషన్ ఇవ్వాలంటే ఈ ఫైల్లోకి వెళ్ళాలి. ప్రెస్ ఎంటర్ బటన్, సూడోవర్స్, ఓకే బాగుంది. మరి సూడోవర్స్ కి వెళ్ళిన తర్వాత సింపుల్ గా ఎక్కడ ఇవ్వాలి సార్, ఏది సార్ అంటే చూడండి, కింద రూట్ యూజర్ కనపడతాడు మనకి. ఎస్, ఇదిగోండి రూట్ యూజర్, చూసారా? రూట్ యూజర్. ఇప్పుడు ఈ రూట్ యూజర్ అనే వ్యక్తి ఆల్ ఇందాక నేను చెప్పా గిరిగాన ఆల్ గిరి అని రాసి చెప్పా, ఆల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ ఇలా ఇస్తా. ఇలా ఇచ్చినప్పుడు ఏమైంది? గిరి ఈజ్ ఈక్వల్ టు రూట్ యూజర్, అంతే కన్ఫామ్. కానీ రియల్ టైంలో ఇది ఇవ్వరు. ఓకే మరి మీరు ఇప్పుడు ఇస్తారా? ప్రాక్టీస్ చేసుకోవడానికి నో ప్రాబ్లం. అంటే గిరి యూజర్కి అన్ని కమాండ్స్ వర్క్ అవుతాయి, 1 కాదు 2 కాదు 3 కాదు, అన్ని. అప్పుడు ఏం చేయాలా? దీన్ని సేవ్ చేయాలంటే కంట్రోల్ ఓ, సేవ్ కన్ఫర్మేషన్ ఏంటి? ఎంటర్ బటన్. సో జస్ట్ ఎగ్జిట్, జస్ట్ లాగౌట్. అప్పుడు ఏంది? ఫైల్ నుంచి బయటికి రావాలంటే అప్పుడు మళ్ళీ కంట్రోల్ ఎక్స్, ఫైల్ నుంచి బయటకు వచ్చాం. సూడోవర్స్ ఫైల్లో గిరి యూజర్ ఉన్నాడు. సో నౌ గిరి ఈజ్ ఏ సూడో యూజర్ రైట్ నౌ. గిరి అనే వ్యక్తి సూడో యూజరే. ఎందుకు? సూడో యాక్సెస్ ఇచ్చాం కాబట్టి గిరి, సూడో యాక్సెస్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు నేను గిరి చెప్పా, గిరి ప్లీజ్ యాక్సెస్ ఆల్ కమాండ్స్, ఐ హ్యావ్ ఆల్రెడీ గివెన్ ఆల్ యాక్సెస్ టు అని చెప్పా. అప్పుడు గిరి ట్రై చేశాడు, ఏమని? ఇక్కడికి వెళ్ళాడు గిరి, వెళ్ళి యూజర్ యాడ్, మళ్ళీ ఏం చేశాడు? యూజర్ యాడ్ పాపారావు కొట్టాడు మళ్ళీ గిరి.
అంతే, ఎంత యాక్సెస్ ఇచ్చాం కదా అన్నాడు. ప్రెస్ ఎంటర్ బటన్. అరే మళ్ళీ పర్మిషన్ డినైడ్ వస్తుంది ఏంది, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయాడు ఎవరు, గిరి. అప్పుడు మళ్ళీ అడిగాడు, అమ్మా ఏంటిది వాట్ హ్యాపన్స్ అంటే, అప్పుడు రూట్ యూజర్కి డైరెక్ట్గా ఇదిగోండి వీడు రూట్ యూజర్, వాడికి చెప్పా. వాడికి అర్థం కాల, ఏ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటే, వాడికి నేను మళ్ళీ ఇది ఎస్ రూట్ యూజర్కి ఇది నేను ఇచ్చా స్క్రీన్ షాట్ ఇచ్చా. స్క్రీన్ షాట్ ఇస్తే వాడికి అర్థం కాక రూట్ యూజర్కి అడిగాడు లైనెక్స్, అమ్మా లైనెక్స్ గిరి అనే యూజర్కి ఫస్ట్ నార్మల్ యూజర్, ఆ తర్వాత నేనే అతనికి సూడోవర్స్ ఫైల్లో యాడ్ చేసి టోటల్గా సూడో యాక్సెస్ ఇచ్చాను, ఆల్ యాక్సెస్ ఇచ్చా. బట్ గిరి అనే యూజరు ఒక యూజర్ను తయారు చేయలేకపోతున్నాడు, గిరి అనే వ్యక్తి వేరే కొత్త యూజర్స్ని తయారు చేయలేకపోతున్నాడు, ఎర్రర్ వస్తుంది, వాట్ హ్యాపన్స్ అంటే అప్పుడు చెప్పింది ఎవరు, లైనెక్స్ బాబు రూట్ యూజర్ ఎవరైనా సరే నువ్వు కాకుండా ఎక్సెప్ట్ యూ, ఎస్ నువ్వు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా సరే ఇలాగా యూజర్ యాడ్ రాసి డైరెక్ట్గా పాపారావు అని రాస్తే నేను ఒప్పుకోను, ఎందుకంటే అది నీకు ఇచ్చిన యాక్సెస్, వాళ్ళకి కాదు. వాళ్ళు ఎవరు, సూడో యూజర్స్ కాబట్టి, వాళ్ళు సూడో యూజర్స్ కాబట్టి సూడో అని ముందు పెట్టాలి, సూడో అని టైప్ చేయాలి. అంటే ఎట్లా, సూడో యూజర్ యాడ్ పాపారావు అట్లా. లేని పక్షంలో లైనెక్స్ నేను గుర్తించదు అనమాట, ఎందుకంటే యు ఆర్ ఎ సూడో యూజర్. అంతే నేను చెప్పాను మొన్న ఒకసారి, ప్రిన్సిపల్ వేరు వైస్ ప్రిన్సిపల్ వేరు, వైస్ ప్రిన్సిపల్ అంటే ఇక్కడ సూడో అంటే, కానీ సూడో యాక్సెస్ సూడో అనేది ఇక్కడ రాయకపోతే ఎర్రర్ వచ్చింది. అదే ఆ ఎర్రరే పైన చూపించిన ఎర్రర్. పైన చూపించిన ఎర్రర్ ఏంది, మళ్ళీ అగైన్ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే సూడో రాయాల నువ్వు, గిరి ఈజ్ సూడో యూజర్ కాబట్టి, సూడో యూజర్ కాబట్టి ప్రతి కమాండ్ ముందు సూడో రాయాలి, అదర్వైజ్ ఏ కమాండ్ అతనికి వర్క్ కాదు. సచ్ వే దట్ లెనిక్స్ హ్యాస్ బీన్ డిజైన్. టోటల్ గా చెప్పాలంటే రూట్ యూజర్ కి నో నీడ్ టు మెన్షన్ సూడో, ఈజ్ అ రూట్ యూజర్. ప్రెస్ ఎంటర్ బటన్. సో 1 2 3 పాస్వర్డ్. ఓకే, మళ్ళీ యూజర్ యాడ్ ప్రవీణ్ మళ్ళీ చేశాను, మళ్ళీ పర్మిషన్, వై ఎందుకు పర్మిషన్ తినాయి, సూడో పెట్టాల, ఎందుకంటే లైనెక్స్ తీసుకుంటుంది. లైనెక్స్ ఏం చేస్తుందంటే యూజర్ యాడ్ ప్రవీణ్ అని కొట్టినప్పుడు ప్రెస్ ఎంటర్ కొడితే లైనెక్స్ తీసుకుంటుంది, కానీ రికగ్నైజ్ చేయటంలా ఎవరు గిరి నువ్వు అంటుంది అది లైనెక్స్. అందుకోసం గిరి అనే వ్యక్తి నార్మల్ యూజర్ కాదు, సూడో యూజరే అని ఇప్పుడు యాక్చువల్గా లైనెక్స్ తెలియటంలా. ఇది లైనెక్స్ అనుకోండి బాస్. ఓకే, ఇక్కడ రూట్ యూజర్ ఉన్నాడు, ఓకే రూట్ యూజర్ ఉన్నాడు, ఇక్కడ ఏమో గిరి యూజర్ ఉన్నాడు, గిరి. సో రూట్ యూజర్ ఏం చేశాడు తన మిషన్లో, సింపుల్గా యూజర్ యాడ్ పాపారావు టైప్ చేశాడు. ఎప్పుడైతే రూట్ యూజర్ ఇట్లా పాపారావు అని టైప్ చేశాడో లైనెక్స్ తీసుకొని యూజర్ని తయారు చేసి పడేస్తుంది, అయిపోయింది అవుట్పుట్. ఎవరు, పాపారావు యూజర్ తయారైపోయాడు, ఎక్సలెంట్. మరి గిరి కూడా ఏం చేశాడు, గిరి లాగిన్ అయ్యాడు తన మిషన్ ఇలాగా, లాగిన్ అయ్యి అతను కూడా మళ్ళీ ఏం చేయాలంటే యూజర్ యాడ్ అని రాసి ప్రవీణ్ అన్నాడు, ప్రవీణ్ తయారు చేయడానికి ట్రై చేశాడు. ఆ రిక్వెస్ట్ లైనెక్స్కి వెళ్ళింది, ఏ ఎవరు నువ్వు, హూ ఆర్ యూ, ఎస్ నాన్ సెన్స్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు క్రియేట్ ఎ యూజర్స్ అని చెప్పింది ఎవరు, లైనెక్స్. ఎందుకంటే యూజర్ యాడ్ అనే కమాండ్ నేను ఇచ్చింది ఒక రూట్ యూజర్గా మాత్రమే, అతనే ఇదంతా చేయగలరు, మీరెవరు. అప్పుడు లైనెక్స్ అని అడిగితే అప్పుడు చెప్పింది, అరే బాబు నువ్వు ఎప్పుడైనా సరే రూట్ యూజర్ లాగా ఉండొద్దు, ఉంటావు కానీ రూట్ యూజర్ లాంటి వాడివి కాదు నువ్వు, కాబట్టి నువ్వు టైప్ చేసే ప్రతి కమాండ్కి ముందు యూ మస్ట్ కీప్ సూడో అని చెప్పింది, సూడో, అదర్వైజ్ ఎర్రర్. ఎందుకంటే గిరి యూజెస్ సూడో యూజర్, సింపుల్. ఓకే, అందుకోసం ఎర్రర్ ఇదంతా. సరే, సూడో యూజర్ యాడ్ పాపారావు ఆల్రెడీ ఇచ్చింది. ఓకే, సూడో యూజర్ యాడ్ ప్రవీణ్, సూడో యూజర్ యాడ్ హారిక, సూడో యూజర్ యాడ్ హరి. చూసారా ఇట్లా. సో ఇట్లాగా మరి గిరి అనే యూజరు రూట్ యూజర్తో సంబంధం లేకుండా యూజర్స్ తయారు చేసుకున్నాడా లేదా, అవునా? ఎస్ సార్. పాస్వర్డ్ ఇవ్వచ్చా,
వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి పాస్వర్డ్? ఇప్పుడు ఎవరైతే యూజర్స్ ఉన్నారో యూజర్స్ అందరు ఎక్కడ స్టోర్ అవుతారు చెప్పండి? టేల్ రాసి పాస్ట్ అప్డేట్ పాస్ట్ అప్డేట్ అనే ఫైల్ ఎక్కడుంది? ఈటీసీ. ఈటీసీ ఫోల్డర్. ఈటీసీ ఎక్కడుంది? ఫార్వర్డ్ స్లాష్. సో దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడాలంటే ఏం చేయాలా? టైల్ అని వచ్చు. క్యాట్ రాయొచ్చు, క్యాట్ రాయొచ్చు, టేల్ అయిన రాయొచ్చు. టేల్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. టేల్ రాసి -5 రాయి. అంటే లాస్ట్ అడుగు భాగంలో ఉన్న 5 లైన్స్ కనపడతాయి. అది అంత సెంటర్ బటన్ రాలేదే. 5 బటన్ స్పేస్ ఇవ్వాలి. 5 తర్వాత స్పేస్ ఇవ్వాలి. ఓకే, ఎక్సలెంట్ ఆన్సర్. ఇట్లా అన్నమాట. చూసారా, పొరపాటులో ఇప్పుడు ఈ 5 తర్వాత స్పేస్ ఇవ్వాలో ఇవ్వకూడదో నీకు తెలియనప్పుడే అక్కడే స్ట్రక్ అవుతావు. గూగుల్ని టైప్ చేసేది ఆన్సర్ అడిగిన అది చెప్పదు. చూడు అని అంతే. అమ్మా స్పేస్ ఇవ్వాలా లేదా? నో 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 నో. చాట్ జీపీటీ కూడా చెప్పలేదు అట్లాంటి క్వశ్చన్స్ ఆన్సర్లు. కాబట్టి మనం రియల్ టైంలో ఇలాగా లైవ్ సెషన్స్లో మీరు కూడా హ్యాండ్స్ ఆన్ చేయగలిగితే చక్కగా అర్థమైంది కోర్స్. సరే సార్, ఇప్పుడు యాక్చువల్గా మరికి ఇంతమంది ఉన్నారు కదా, పాపారావు, ప్రవీణ్, హారిక, హరి, గిరి, వీళ్ళందరూ. సరే సార్, మాకు ఇప్పుడు ఒక ప్రవీణ్ అనే యూజర్కి పాస్వర్డ్ ఇవ్వాలి సార్. ఎలాగ ఇవ్వాలా చెప్పండి? మీరు ఎలాగిస్తారు పాస్వర్డ్? గిరి అనే యూజరు ప్రవీణ్కి పాస్వర్డ్ సెట్ చేయాలి. ఎలాగా? హౌ? చూడో చెప్పాలా? ప్రవీణ్ సార్. పాజిటివిటీ ఫైల్ అంతేనా? ప్రవీణ్ సార్ అట్లాంటదా? ఫైల్ రాస్తే అందుకని ప్రవీణ్ ప్లస్ ఎంటర్ బటన్. ఓకే, న్యూ పాస్వర్డ్ ఏంది? ఏదో 1 2 3 1 2 3. అరే, గిరి అనే యూజర్ని తయారు చేశాడు, యూజర్కి పాస్వర్డ్ ఇవ్వగలిగాడు. ఇంక ఇదే నీ టాస్క్. కంపెనీ లోపలికి వెళ్ళిన తర్వాత యాజ్ ఎ ఫ్రెషర్గా నువ్వు నువ్వు చేయగలిగేది. సార్ ఎక్స్పీరియన్స్డ్ అయితే సార్, ఎక్స్పీరియన్స్డ్ అయినంతే, ఫ్రెషర్ అయినంతే కొన్ని రెస్పాన్సిబిలిటీ తక్కువగా ఉంటాయి ఫ్రెషర్కి, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. సరే, అది వేరే విషయం. సో గిరి యూజర్ కెన్ ఏబుల్ టు క్రియేట్ యూజర్స్, కెన్ ఏబుల్ టు క్రియేట్ ఎ పాస్వర్డ్ ఆల్సో. ఫైన్, బాగుంది. మరి ఇప్పుడు ఈ పాస్వర్డ్ తయారు చేస్తాం ఇవన్నీ ఓకే, కానీ ఇప్పుడు నేనేమంటానంటే ఒక యూజర్ని, గిరి అనే వ్యక్తి ఒక యూజర్ని క్రియేషన్ చేసేస్తా, కానీ యూజర్ డీటెయిల్స్ మాడిఫై చేయగలడా? యూజర్ డీటెయిల్స్ అంటే ఏంటి సార్? ఐడి మార్చాలా. ఐడి అంటే ఏంది? యూజర్ ఐడి మార్చాలా. ఎవరికి? ప్రవీణ్కి, గిరి అనే. అంతే సింపుల్. ప్రవీణ్ యూజర్ ఐడిని మార్చాలా. అసలు ప్రవీణ్కి ఎలాంటి యూజర్ ఐడి ఉందో ఎలా చెక్ చేయాలి? ఇప్పుడు నేను ఓన్లీ ప్రవీణ్ డీటెయిల్స్ నాకు కావాలా. అప్పుడు గ్రెప్ రాసి ప్రవీణ్ రాసి ఈటీసీ పాస్ట్ అప్డేట్. దిస్ ఇస్ వాట్ గ్రెప్ కమాండ్. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ప్రవీణ్ అనే యూజర్ ఉన్నాడు, అతని ఐడి 1003. మరి మీరు మార్చేయండి. ఎలా మారుస్తారు? యూజర్ మోడ్, అవునా, 1500. యూజర్ పేరు ఏంది? ప్రవీణ్. ఎర్రర్ సూడో రాయాలి తప్పకుండా, అదర్వైజ్ ప్రాబ్లం వస్తుంది. ఇలా రాసి ఫస్ట్ ఏమైనా సూడో రాయలేదంటే లైనెక్స్ ఎలా ట్రీట్ చేస్తాను? నిన్ను రూట్ యూజర్ అనుకుంటా, కానీ నువ్వేం రూట్ యూజర్ కాదు. అది ప్రాబ్లం. సో యు ఆర్ ఏ సూడో యూజర్. కాబట్టి ప్రెస్ ఎంటర్ బటన్. డీటెయిల్స్ మారినాయా సార్? చూడు, చెక్ చేయి. గ్రప్ ప్రవీణ్ ఈటీసీ పాస్ట్ అప్డేట్ అంతేనా? ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, 1500. యూజర్ ఐడి మారిపోయాయి. అలాగా ఏ డీటెయిల్స్ అయినా మనం మార్చేసుకోవచ్చు. ఎవరు మారుస్తారు? గిరినా రూట్ యూజరా? గిరినే. సో నువ్వు కంపెనీలోకి వెళ్ళి ఈ స్టైల్ ఆఫ్ వర్క్ నువ్వు చేస్తావు, అంతే. నీ డ్యూటీ అదే, జస్ట్ సింపుల్ డ్యూటీ, ఇంతే ఉంటుంది. సో రూట్ యూజర్తో సంబంధం లేదు, కానీ రూట్ యూజర్ అనే వ్యక్తి నీకు యాక్సెస్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకోసం ఇప్పుడు 2 స్క్రీన్లు కనపడుతున్నాయి.
రెండు స్క్రీన్లు నీకు ఏమంటే రూట్ యూజర్ చేసే పని వచ్చు నీకు, సూడో యూజర్ చేసే వర్క్ కూడా వచ్చు. ఇట్లా రెండు భాగాలు కవర్ అవుతాయి. అంటే రూట్ యూజర్ పార్ట్, నార్మల్ యూజర్ పార్ట్, సూడో యూజర్ పార్ట్ మొత్తం కవర్ అవుతారు. సో దట్ మీకు ఈజీగా కంపెనీలో మంచి అవకాశాలు ఉంటాయి. రూట్ యూజర్ యాక్సెస్ కూడా మీరు పూర్తి స్థాయిలో తెలుసుకుంటారు అంటున్నారు. అంతే, సింపుల్, వెరీ సింపుల్. సరే సార్, ఇప్పుడు అయిపోయింది, మాకు ఒక యూజర్ని తయారు చేశారు సార్. ఆ యూజరు డైరెక్ట్గా లాగిన్ అవటం అవుతుందా? పాపారావు అనే యూజరు డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చా? అవ్వచ్చు సార్. అవదా? అవ్వచ్చు సార్. అవుదా? అవుతాడు సార్. అవుతాడా? అవడా? ఎంతమంది అవుతుంది అవుతాడు అంటారు, సార్. ఎంతమంది అవ్వదంటారు? అవుతుంది సార్, అవుతుంది. కన్ఫామ్. ఎస్ సార్, కన్ఫర్మ్. సో న్యూ సెషన్లోకి వెళ్ళి 3కి వెళ్ళి ఐపీ అడ్రస్ ఆయన అవుతాడో లేదో చూద్దాం. ఎస్ ఫ్రెండ్, చూడండి ఎర్రర్ వస్తుందా, ఆన్సర్ వస్తుందా చూడండి యాక్చువల్గా. సో ఎవరైనా PRAVEN ప్రవీణ్, పాస్వర్డ్ ఎంత? అయిపోయింది. చూసారా, సింపుల్గా. అంటే ఎందుకయ్యా అంటే మనం ఆల్రెడీ ఈటీసీ SSHD కాన్ఫిగరేషన్లో యూజర్స్ లాగిన్ access ఇచ్చాం. లాగిన్ అవడానికి మనం లాగిన్ యాక్సెస్ ఇచ్చేసాం. అది విషయం అక్కడ. SSHD కాన్ఫిగరేషన్ ఫైల్ SSHD_config ఈ ఫైల్లో మనం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు వర్క్ జరుగుతుంది. పొరపాటున అక్కడ ఇవ్వలేదంటే ప్రవీణ్ యూజర్ లాగిన్ అవ్వలేదు. ఎస్, ఓకే. సరే, ఇప్పుడు ప్రవీణ్ ఏదైనా యూజర్ని తయారు చేయగలడా? యూజర్ యాడ్ చేయలేదు సార్. KK1, చేయలేడు సార్. నో. sudo user add KK1 1 2 3, no. Praveen is not in the sudoers file. ప్రవీణ్, మీరు ఆల్రెడీ ట్రై చేస్తున్నారు కానీ బట్ యు ఆర్ నాట్ ఇన్ ద sudoers ఫైల్ అండ్ యు ఆర్ నాట్ ఏ sudo యూజర్. సో మీకు అసలు పర్మిషన్ లేదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ యాక్సెస్, రైట్స్ టు యాక్సెస్ దిస్ ఫోల్డర్స్ అంటున్నది. సరే, ఇప్పుడు నేనేం చేయాలా? సింపుల్గా ప్రవీణ్ అనే యూజర్కి ఏమైనా ఉందా? నథింగ్ ఇస్ దేర్. ఇప్పుడు ప్రవీణ్ అనే యూజర్కి సూడో యాక్సెస్ ఇవ్వాలా? ఎవరు ఇస్తారు ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు రూట్ చెప్పండి. యూజర్ రూట్ రూట్ యూజర్ ఇవ్వాలి సార్. రూట్ యూజర్ ఇస్తాడా? గిరి ఇవ్వచ్చా? గిరి కూడా ఇవ్వచ్చు. గిరి కూడా ఇవ్వచ్చు. గిరి కూడా ఇవ్వచ్చు. ఎందుకు? గిరి గిరి రూట్ ఎందుకు? యూజర్ లాంటి వాడే. ఎట్లాగా చెప్పగలరు సార్ మీరు? అంతే, అలాంటి యాక్సెస్ ఇచ్చాం కావాలనే మనకి గిరికి. ఇప్పుడు గిరి అనే వ్యక్తి సూడోవర్స్ ఫైల్ని యాక్సెస్ చేయగలడా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? ఇప్పుడు గిరి యూజర్ కదా ఈయన. ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? కెన్ గిరి యూజర్ ఓపెన్ ద సూడోవర్స్ ఫైల్? ఎస్ సార్. ఎస్ సార్. చెప్పాలా? మరి ఎట్లా చేయాలా అని ఓపెన్ చేయాలంటే? ETC విమ్ కాదు, నానో /ETC sudoers SUDOERS. ఏం రాలేదే, ఎర్రర్ రీడింగ్ సూడోవర్స్ ఫైల్ అంటుంది. పర్మిషన్ డినైడ్ అంట. సూడో ఇవ్వలేదు సార్. సూడో ఇవ్వాలా? సూడో ఇవ్వకపోతే రాదు. అర్థమైందా? సో ఇదిగో నానో రాశావు, ETC రాశావు, సూడోవర్స్ రాశావు. హే హూ ఆర్ యూ అంటది అది లైనక్స్. కాబట్టి అప్పుడు ఏం చేయాలా? సూడో నానో, అర్థమైందా? ETC సూడోవర్స్. ఇప్పుడు అర్థమైందా? Yes, sir. అంటే వైస్ ప్రిన్సిపల్ నువ్వు ప్రతిసారి సైన్ పెట్టేటప్పుడు కూడా వైస్ ప్రిన్సిపల్ ని రాసుకోవాలా, ప్రిన్సిపల్ అని రాయడానికి లేదు. అట్లాగే రూట్ యూజర్ కి ఎలాంటి కమాండ్ అయినా యాక్సెస్ అయ్యింది, బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ బికాస్ యూ ఆర్ ఎ సూడో యూజర్ అంతే. అర్థమైనా? ప్రెస్ ఎంటర్ బటన్. అవుతుందంటావా? అయింది. ఓకే.
మన ఇష్టం ఇక్కడ ఏదైనా చేయొచ్చు. మరి గిరి యూజర్కి సరే పాపారావుకి ఇచ్చేద్దాం సూడో యాక్సెస్ ఇవ్వచ్చా మనం పాపారావుకి? ఇది గిరి ఉన్నాడు ఆల్రెడీ, ఇప్పుడు ఏంది పాపారావు ఆల్ 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 ఇవ్వచ్చా గిరి యూజర్ పాపారావుకి? ఇవ్వచ్చు సార్. సరే, ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలంటే ఏం చేయాలి? కంట్రోల్ ఓ, కంట్రోల్ అయిపోయింది. ఎట్లా అదేనా గిరి యూజర్ ఇది. ఇప్పుడు సపోజ్ పాపారావుకి అన్ని యాక్సెస్ ఇచ్చినట్టేనా? నేను ఇచ్చాను. ఎవరు? గిరి అనే వ్యక్తి పాపారావుకి అంత యాక్సెస్ ఇచ్చాడంటావా? చూద్దామా? సార్ 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 మరి ఇప్పుడు ఎస్, దిస్ ఇస్ వాట్ ప్రవీణేగా సార్ మనం ఇచ్చిన పాపారావు సార్. మనం పాపారావు సార్ మనం ఇచ్చింది. పాపారావు ఇచ్చామా? ఉమ్. సరే, ఇప్పుడు సపోజ్ డూప్లికేట్ సెషన్కి వెళ్ళి పాపారావు ప్రెస్ ఎంత పాటు పాస్వర్డ్ ఉందా పాపారావుకి? లేదు సార్. ఆ, ఉంది సార్, ఉంది సార్. గిరి అనే యూజరు పాపారావుకి పాస్వర్డ్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు సార్. సుడో పాస్వర్డ్ పాపారావు. అంతే. అప్పుడు ఏంది? పాస్ట్ అబిలిటీ So passable. సుడో పాస్వర్డ్. బాబు ఏందయ్యా గోల, మార్కెట్లో గోల. ఎవరయ్యా వాళ్ళు? బా. కొంచెం కూర్చోండి, లైఫ్ మీద సీరియస్గా ఉండండి. జీవితాలు పోతున్నాయి మనుషులకి. 40 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు స్కూల్ ఫీజులు కూడా కట్టలేకపోతున్నారు. పాల ప్యాకెట్లు కూడా కొనలేని పరిస్థితి. డైరీ మిల్క్ చాక్లెట్లు కూడా రావు నాయన 40 ఏళ్ళ తర్వాత. మీరు కాబట్టి 2 గంటలు మీ లైఫ్ కోసం పాటుపడండి ఫస్ట్. తర్వాత చూద్దాం, ఏదైనా నాన్ సెన్స్ పనులని తర్వాత చేద్దాం. ఫస్ట్ 2 గంటలు నీ లైఫ్ కోసం కష్టపడు. 24 గంటల్లో ఆ 2 గంటలు కూడా వదిలేస్తామంటే ఇక జీవితమే ఖాళీ, వేస్ట్గా. 40 సంవత్సరాల తర్వాత చెప్పాను కదా, స్కూల్ ఫీజులు కట్టలేవు, పాల ప్యాకెట్లు కొనలేవు, చివరికి హౌస్ తీసుకుంటే రెంట్ కూడా కట్టుకోలేవు. భగవంతుడా ఏంటిదంటే భగవంతుడు కూడా రక్షించలేడు. చేయాల్సిన టైంలో చేయాలి బాబు అంటాడు భగవంతుడు కూడా, అంతే కన్ఫామ్. తల్లి, తండ్రి, మామ, బావ, అక్క ఎవరు లేరు బాబు, మా దగ్గర బ్యాలెన్స్ లేదంటారు, అంతే కన్ఫామ్గా. ఫోన్పే లేదు, గూగుల్ పే లేదు, ఏది లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉండదు. సరే సార్, సూడో పాస్ట్ అబిలిటీ మీకే టైం వేస్ట్ అయితే అనవసరం. పక్కన నాన్ సెన్స్ పనులు పెట్టుకొని ఈ క్లాసులు వినుకోకండి దయచేసి. ఇంపార్టెంట్ క్లాసెస్ ఇవి. ఓకే, సో సూడో రాసి పాస్ట్ అబిలిటీ రాసి తర్వాత పాపారావు ఎస్, అప్పుడు పాస్వర్డ్ 123 పాస్వర్డ్ 123 ఇట్లా. సో ఈ విధంగా మనం అతనికి సూడో యాక్సెస్ ఇవ్వగలిగాం. ఎవరికి? పాపారావు. అప్పుడు పాపారావు ఎస్, ఇది కూడా ఇక్కడ లాగిన్ అవుతాం. డూప్లికేట్ సెషన్కి వెళ్ళు, తర్వాత లాగిన్ యాజ్ ఏ పాపారావుకి వెళ్ళు, పాపారావు. సో 123 ఓకే 123 చూసారా, పాపారావు లాగిన్ అయ్యింది. అయితే గిరి అనే యూజర్కి ఆల్ యాక్సెస్ ఇవ్వటం వల్ల అతను ఏదైనా చేయగలుగుతున్నాడు. ఓకే ఓకే, మరి ఇప్పుడు గిరి అనే యూజర్ని డిలీట్ కూడా చేస్తాడు అవసరం అయితే. ఎంతమంది యూజర్స్ అయినా డిలీట్ చేస్తాడు. నో, ఎస్ ఎస్, యూజర్స్ని డిలీట్ చేయడానికి ఏ కమాండ్ సార్? యూజర్ డెల్ ఈజ్ ఎ కమాండ్ టు డిలీట్ ద యూజర్స్. అంటే ఇప్పుడు ఏం చేస్తారు అంటే, చూడండి, గిరి అనే యూజర్కి యూజర్స్ని డిలీట్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది ఆల్రెడీ.
ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా గిరి యూజర్కి ఆల్ యాక్సెస్ ఉంది. ఆల్ ఉండటం వల్ల యూజర్స్ని డిలీట్ చేయొచ్చు. యూజర్స్ని డిలీట్ కూడా చేయొచ్చు. ఎవరు? గిరి యూజర్. ఆల్ యాక్సెస్ ఉంది కాబట్టి యూజర్స్ని డిలీట్ చేయాలంటే ఆ కమాండ్ గిరికి వర్క్ అయింది. సార్ యూజర్ని డిలీట్ చేయాలంటే ఏ కమాండ్ ఉంది సార్? డిలీట్ చేయాలంటే యూజర్ డెల్. ఓకే, యూజర్ని యాడ్ చేయటమేమో యూజర్ యాడ్, యూజర్ని డిలీట్ చేయటం యూజర్ డెల్. మరి యూజర్ని మాడిఫై చేసిన అంటే యూజర్ మోడ్. ఓకే, యూజర్ యాడ్, యూజర్ డెల్, యూజర్ మోడ్, ఇట్లా అనమాట. యూజర్ని డిలీట్ చేయటం అంతే. ఏ యూజర్ అయినా. ఇప్పుడు గిరికి ఎంత యాక్సెస్ ఆల్ ఉంది కాబట్టి ఈ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఆల్ కమాండ్స్. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ డిలీట్ చేసుకుంటూ పోతా ఉంటాడు. ఎవరు? గిరి. నచ్చను వాళ్ళ ఇష్టం. ఇప్పుడు సపోజ్ మనకి ఎంతమంది యూజర్స్ ఉన్నారో చెక్ చేసుకుంటున్నాడు. ఎవరు? గిరి. గిరి యూజర్ ఎలా చెక్ చేసుకుంటాడంటే టేల్ రాసి ఈటీసీ రాసి పాస్ట్ అడ్డడి ప్లస్ ఎంటర్ బటన్ ఎంతమంది ఉన్నారు చూసుకున్నాడు గిరి. ఏమని? ఎస్. సో పాపారావు, ప్రవీణ్, హారిక, హరి వీళ్ళందరూ ఉన్నారు. ఓకే సరే. మరి ఇప్పుడు గిరి ఏమనుకున్నాడంటే హారిక, ప్రవీణ్, పాపారావు వీళ్ళు 4 మెంబర్స్ డిలీట్ చేయాలని కోరుకుంటున్నాడు. అయితే వీళ్ళ 4 మెంబర్స్ లో మీరు చూస్తే సింపుల్ గా 4 మెంబర్స్ ఎవరున్నారు అంటే ఎస్ ఫ్రెండ్స్, ఈ 4 మెంబర్స్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాడు హరి. ఎవరు? గిరి. ఏ 4 మెంబర్స్ సార్? వీళ్ళు. ఓకే, ఏ 4 మెంబర్స్ చూపించండి సార్? ఇది వీళ్ళే. ఎస్. నౌ పాపారావు, ప్రవీణ్, హారిక, హరి వీళ్ళందరినీ డిలీట్ చేయాలనుకుంటున్నాడు. కేసు అనుకోండి, ఎందుకంటే ఆయనకు ఆల్ యాక్సెస్ ఇచ్చాం కాబట్టి. ఏ కమాండ్ అది? యూజర్ డెల్. ఓకే, అయితే ఇక్కడ చిన్న రిస్క్ ఉంది. రియల్ టైంలో కూడా ఈ రిస్క్ ఉంటుందా? ఉంటుంది. అందుకోసం ఈ సినారీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే యాక్చువల్గా ఈ పాపారావు, ఈ నవీన్, ఈ ప్రవీణ్ అనే వాళ్ళిద్దరేమో ఆల్రెడీ వర్కింగ్ ఇన్సైడ్ ద రెస్పెక్టివ్ మిషన్. వర్కింగ్ రైట్ నౌ. బట్ అంటే దట్ మీన్స్ వాట్? దే ఆర్ లాగ్డ్ ఇన్ టు దేర్ మిషన్ అండ్ దే ఆర్ వర్కింగ్ బాస్. బట్ ఈ హారిక, హరి వీళ్ళిద్దరు కూడా ఏమంటే నాట్ వర్కింగ్ అండ్ నాట్ లాగింగ్. ఎస్, వాళ్ళు లాగిన్ అవ్వలేదు, వర్క్ చేయట్లేదు. వీళ్ళు మాత్రం ఇద్దరు వర్కింగ్. ఎస్, రైట్ నౌ దే ఆర్ వర్కింగ్ ఇన్సైడ్ దేర్ ప్రాజెక్ట్ అని రెస్పెక్టివ్ మిషన్స్. వాళ్ళ మిషన్స్ నుంచి పని చేస్తున్నారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. బాగుంది. వీళ్ళు మాత్రం ఇద్దరు పని చేయట్లా. నో, దే ఆర్ నాట్ వర్కింగ్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళని డిలీట్ చేయడం సాధ్యమైతే లేదా అనేది ఇక్కడ క్వశ్చన్. వర్క్ చేయని వాళ్ళని, వర్క్ చేసే వాళ్ళని ఇద్దరిని డిలీట్ చేయడం సాధ్యమైతే? ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నారు. ఒకళ్ళేమో వర్క్ చేసేవాళ్ళు, ఇంకొకళ్ళేమో వర్క్ చేయని వాళ్ళు. బట్ ఐ వుడ్ లైక్ టు డిలీట్ ఆల్ దిస్ యూజర్స్. ఈ 4 మెంబర్స్ని డిలీట్ చేయాలనుకుంటున్నా. అయితే ఈ 4 మెంబర్స్ డిలీట్ చేసే క్రమంలో యాక్చువల్గా యూజర్ డెల్ వాడతా అని వీళ్ళేమో వర్కింగ్ యూజర్స్, వీళ్ళేమో ఆల్రెడీ వర్క్ లేదు, వాళ్ళకి ఫ్రీ వాళ్ళు ఫ్రీగా ఉన్నారు. వీళ్ళు మాత్రం వర్క్ చేస్తున్నారు. వర్క్ చేసే యూజర్ని డిలీట్ చేయొచ్చా లేదా? అది ఇక్కడ క్వశ్చన్. ఒకవేళ డిలీట్ చేస్తే ఏమవుతుంది? అసలు వర్క్ చేయకుండా వాళ్ళు లాగౌట్ ఏం చేసిన తర్వాత డిలీట్ చేయొచ్చా? లాగౌట్. సరే చూద్దాం. ఇప్పుడు యాక్చువల్గా మనం చూడండి, వాళ్ళు వర్క్ చేస్తున్నట్టు మనకెలా తెలుసు? ఇదిగో ప్రవీణ్ లాగిన్ అయ్యాడు, ఇదిగో పాపారావు లాగిన్ అయ్యాడు, వర్కింగ్ వాళ్ళు అందరు. సరే ఒక పని చేయి, నువ్వు గిరి కదా, నువ్వు గిరి యూజర్ కదా. సో కొట్టు కమాండ్ ఏమని? sudo user del అంటే యూజర్ డిలీట్ చేయి. ఏ యూజర్ పేరు ప్రవీణ్, ఆయన లాగిన్ అయ్యాడు ఆల్రెడీ. sudo user del ప్రవీణ్, ప్రెస్ ఎంటర్ బటన్. 1 2 3. ఎస్ బాబు, యూజర్ ప్రవీణ్ ఈజ్ కరెంట్లీ యూజ్డ్ బై అంటున్నాడు. అట్లొచ్చింది. సరే పాపారావు అని కొట్టు. sudo user del పాపారావు, ప్రెస్ ఎంటర్ బటన్.
అరే పాపారావు యూజర్ కూడా అట్నే ఉన్నాడే. అవును, ఇద్దరు యూజర్స్ వర్క్ చేస్తున్నారు. సరే ఇప్పుడు వర్క్ చేయని వాళ్ళని డిలీట్ చేయడానికి ట్రై చేయి. సూడో యూజర్ డెల్ హారిక. ఓకే, అరే హరిక డిలీట్ అయిపోయింది. సూడో యూజర్ డెల్ హరి. అరే హరి కూడా డిలీట్ ఎస్. మరి వాళ్ళిద్దరు డిలీట్ అయ్యారా లేదు సార్? ఎవరు? ప్రవీణ్ పాపారావు డిలీట్ అయ్యారా లేదా? డిలీట్ అయ్యారో లేదో చూసుకోవాలంటే మళ్ళీ టేల్ ఈటీసీ సెంటర్ బటన్. అరే సార్ వీళ్ళిద్దరు అయ్యారు కానీ వీళ్ళు మాత్రం అవ్వలేదు సార్, పాపారావు ప్రవీణ్. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ వర్కింగ్, దే ఆర్ వర్కింగ్ ఇన్సైడ్ దర్ రెస్పెక్టివ్ ప్రాజెక్ట్. వీఆర్ అనేబుల్ టు డిలీట్ దిస్. బట్ నాకు కోపం వచ్చేసింది, చిరాకు వచ్చాయి, తీసి పడేసే వాళ్ళిద్దరిని అని చెప్పా. నా పేరు ఏంది? నా పేరు రూట్ యూసర్, నేను తీసేయమని చెప్పా. నా పేరు మేనేజర్, నేను తీసేయమన్నా. నా పేరు ప్రాజెక్ట్ మేనేజర్, నేను తీసేయమని చెప్పా. ఇప్పుడు ఏం చేయాలి? మన టాస్క్ తీసేయటం. తీసేయడానికి కదా యూజర్ డెల్ ఉంది, మరి పోలేదే. ఆహా, మరి ఇప్పుడు ఎట్లా వాడాలా ఏంది? ఇదంతా కూడా ఏంటంటే మనకి ఫోర్స్ఫుల్ గా యూజర్స్ ని డిలీట్ చేయాలి ఫ్రెండ్స్. ఫోర్స్ఫుల్ గా, అదైనా ఫోర్స్ఫుల్ గా యూజర్ ని డిలీట్ చేయొచ్చు. ఓకే, మరి ఫోర్స్ఫుల్ గా యూజర్ ని డిలీట్ చేయాలంటే ఏ సింబల్ ఆఫ్ ఎఫ్ వాడితే చాలు. ఎఫ్. ఓకే, ఆర్ఎఫ్ కూడా వాడొచ్చు. రికర్సివ్ మోడ్ లో కూడా వీటిని డిలీట్ చేయడానికి సాధ్యమైంది. ఆర్ఎఫ్ రికర్సివ్ మోడ్ అండ్ ఫాస్ట్. ఓకే, ఫోర్స్ఫుల్లీ. ఎఫ్ మీన్స్ వాట్? ఫోర్స్ఫుల్లీ. సరే వాడండి సార్, చూద్దాం అయినా పోతుందా లేదా చూద్దాం. ఓకే, ఫోర్స్ఫుల్ వాడండి సార్. ఫస్ట్ అసలు ఫోర్స్ఫుల్ అంటే సూడో రాసి యూజర్ డెల్ రాసి -F రాసా. ఫోర్స్ఫుల్ ప్లస్ సరే ఏ యూజరు? ప్రవీణ్ యూజర్ని డిలీట్ చేస్తున్నా. బికాస్ ప్రవీణ్ యూజర్ ఆల్రెడీ వర్కింగ్. మరి యూజర్ డిలీట్ అవుతాడా లేదా చూడండి. సూడో యూజర్ డెల్ -F ప్రవీణ్, ప్రెస్ ఎంటర్ బటన్. అరే సార్ మళ్ళీ అదే మెసేజ్ వస్తుంది, మీరేమో డిలీట్ అవుతుంది అంటున్నారు. సరే చూద్దాం. మళ్ళీ సూడో రాసి యూజర్ డెల్ రాసి -F రాసి పాపారావు. మళ్ళీ కొడతామా? ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. సార్ మళ్ళీ అదే వచ్చింది. సరే అదే వచ్చినా గిరికి డౌట్ వచ్చింది. అసలు ముందు వీళ్ళిద్దరు యూజర్స్ ఉన్నారో లేదో చెక్ చేయండి, డిలీట్ అయ్యారా ఉన్నారా. అప్పుడు ఇలా వెళ్ళాడు గిరి. ఎస్, టేల్ ఈటీసీ ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే ఇప్పుడు అర్థమైంది సార్. వాళ్ళు ఫోర్స్ఫుల్ గా డిలీట్ అయిపోయారు. చూసారా? ఇక్కడ మీరు చూస్తలేదు. కావాలంటే టేల్ రాసి -5 రాసి ఈటీసీ రాసి ప్యాస్టర్లు రాయండి. చూసారా? ఏ యూజర్ లేడు, గిరి ఒక్కళ్ళ తప్పితే అందరు యూజర్స్ డిలీట్ అయిపోయారు. అంటే అది ఎఫ్ పవర్. అంటే ఎఫ్ మీన్స్ వాట్? ఫోర్స్ఫుల్లీ యూ కెన్ డిలీట్ ద యూజర్స్ ఈవెన్ ఇఫ్ ద యూజర్స్ ఆల్రెడీ లాగ్డ్ ఇన్, ఆల్రెడీ వర్కింగ్ అయినా సరే యూజర్స్ ని డిలీట్ చేసి పడేస్తా. ఇక పొరపాటులో వీళ్ళు ఈ వర్క్ ఫినిష్ చేసుకొని ఈ ప్రవీణ్ అనే వ్యక్తి లాగౌట్ అయ్యాడు అనుకో, OUT ప్రెస్ ఎంటర్ బటన్, అయిపోయాడు. మళ్ళీ పాపారావు కూడా OUT లాగౌట్ అయిపోయాడు. ఇప్పుడు సింపుల్ గా వాళ్ళు తెలివితేటలు ఉపయోగించి మళ్ళీ లాగిన్ అవ్వాలని ట్రై చేశారు అనుకో, ఒకవేళ ఇన్ కేస్ అంటే ఎట్లా? ఇది డూప్లికేట్ సెషన్. ఎవరు? పాపారావు, PAPARA పాపారావు. ప్రెస్ సెంటర్ బటన్ 1 2 3. యాక్సెస్ డినైడ్. అసలు లేదు, ముందు లేదు, అసలు యూజరే లేడు. సచ్ దట్ వీ క్యాన్. ఇక లేదు, అక్కడ ఆయనకు అర్థమైంది వాట్ ఈస్ నాన్ సెన్స్, యాక్సెస్ డినైడ్ అని వస్తుంది ఏంటి అని. యాక్సెస్ డినైడ్ వస్తుంది ఏంటి? అప్పుడు యూజర్ లేడు బాబు అని అర్థం. ఎస్, యూజరు లేడు అని అర్థం. అలాగనమాట. అంటే ఈ లైనెక్స్ అనేది మనకి పూర్తి స్థాయిలో యూజర్ చేసే వర్క్ ని మనకు డిస్ప్లే చేసేది ఎప్పటికప్పుడు, అట్లా అనమాట. సరే సార్, ఇప్పుడు ఇదంతా మాకు అర్థమైంది సార్. యూజర్స్ ని డిలీట్ చేసే సౌకర్యం గిరికి ఇచ్చారు. కానీ సార్ గిరి అనే వ్యక్తికి యూజర్స్ ని డిలీట్ చేసే సౌకర్యం తీసేయాలా అన్నాడు. యూజర్స్ ని డిలీట్ చేసే సౌకర్యం తీసేయమన్నాడు.
మేనేజర్ చెప్పాడు, బాబు గిరికి ఇప్పుడు వరకు మనం ఆల్ యాక్సెస్ ఇచ్చాం. దానివల్ల ఏమైంది, అందరిని కూడా గిరి యూజర్ డిలీట్ చేస్తున్నాడు. ప్లీజ్ ఆల్ తీసేసేయి ఇతనికి అన్నాడు. తీసేమి ఇవాళ ఏం లేదు, గిరి అనే యూజర్ కి ఫస్ట్ కమాండ్ ఒకటి ఏమంటే యూజర్ యాడ్ కమాండ్ యాక్సెస్ ఇచ్చేయి, రెండో కమాండ్ ఏంటంటే యూజర్ మోడ్ యాక్సెస్ ఇచ్చేయి, అంతే. ఈ మూడిటికి తప్పితే, ఈ రెండింటికి తప్పితే వేరేది ఇవ్వగాక అన్నాడు మేనేజర్. ఎవరికి? గిరికి. అప్పుడు గిరికి యాక్సెస్ తీసేయాలి, కట్ చేయాలి, ఆల్ తీసేసి రెండు కమాండ్స్ ఇవ్వాలి. అప్పుడు నేనేం చేస్తాను, రూట్ యూజరే, నేను కాదు, మళ్ళీ రూట్లోకి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తాం, ఎస్ ఫ్రెండ్స్, మళ్ళీ ఏఎం ఏటీసీ అవర్స్, ఎస్. సో ఇప్పుడు ఎక్కడ ఇవ్వాలి సార్ అది? ఆల్కి వెళ్ళు, ఆల్ ఎస్ ఇక్కడ ఎస్ చూసారా, గిరి యూజర్ కి ఆల్ ఉంది, ఈ ఆల్ తీసేసాయి. ఆల్ తీసేసి యూజర్ యాడ్ కామా యూజర్ మోడ్ అయిపోయింది. యూజర్ యాడ్ యూజర్ మోడ్ ఇచ్చా. ఎవరికి? గిరికి. పాపరావుకు ఉందా? పాపరావు తీసేసేయి మొత్తం. ఓకే, యూజర్ యాడ్ యూజర్ మోడ్ ఇచ్చా. ఇచ్చిన తర్వాత గిరి ప్లీజ్ యాక్సెస్ అన్న. అప్పుడు గిరి ఏం చేశాడంటే ఇంకా యాక్సెస్ చేస్తున్నాడు. గిరికి నేను ఒక సలహా చెప్పా, గిరి ఒక కొత్త యూజర్స్ని తయారు చేయమని చెప్పా గిరికి. ఎంతమంది యూజర్స్ కావాలా? ఏం లేదు, కేకే యూజర్ని తయారు చేయమని చెప్పా. ఎవరికి? గిరికి. సో గిరి అప్పుడు యూజర్ యాడ్ రాశాడు, కేకే1 రాశాడు, ముందేమో సూడో పెట్టాడు, సూడో యూజర్ యాడ్ కేకే1 ప్లస్ ఎంటర్ బటన్. హై, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఏంటిది అసలు, ఏం రాసావు నువ్వు అంటున్నది. ఎవరు? లైనెక్స్. అసలు ఎవరు బాబు నువ్వు, ఏం రాసావు, ఏంటి అని తప్పు రాసావు అంటున్నాడు. అరే తప్పేం లేదే, కమాండ్ నేను రైటే రాసా, యూజర్ యాడ్ యూజర్ మోడ్ అని రాసా అని చెప్పా లైనెక్స్కి. అట్లా కాదు, నాకు తెలియదు, సంబంధం లే. ఏందమ్మా, ఏం సంబంధం ఏందని మళ్ళీ అడిగితే అప్పుడు లైనెక్స్ చెప్పింది, ఏమని తెలుసా నాయన, నువ్వు యూజర్ యాడ్ కమాండ్ రాసావు, తప్పులేదు, యూజర్ మోడ్ కమాండ్ రాసావు, తప్పులేదు, రెండు కరెక్ట్గానే రాసావు, కానీ అసలు అవి ఎక్కడుంటాయో నాకు తెలియదు బాబు, అందువల్ల ఐఎమ్ అనేబుల్ టు ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్స్ ప్రాపర్లీ, దాట్స్ వై ప్లీజ్ ప్రొవైడ్ ఆ లొకేషన్, ఆ పాత్, అర్థమైంది, ఆ కమాండ్ ఉండే ప్రదేశం, ఆ కమాండ్ ఉండే లొకేషన్, ఆ పాత్ నాకు సెట్ చేసి ఇస్తే నేను వెంటనే నువ్వు ఏదైతే కమాండ్స్ నీకు ఇచ్చారో ఆ కమాండ్స్ వరకే నేను వర్క్ చేపిస్తాను, అదర్వైజ్ నేనేం చేయలేను అంతే. టు ఫైండ్ అవుట్ ద పాత్ ఆఫ్ ద కమాండ్, టు ఫైండ్ అవుట్ ద లొకేషన్ ఆఫ్ ద కమాండ్, ఆ లొకేషన్ యొక్క ఆ కమాండ్ యొక్క లొకేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఆ కమాండ్ యొక్క లొకేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మరి గిరి యూజర్కి చెప్పా, ఏమని, బాబు గిరి యూజర్, జనరల్గా నీకు యూజర్ యాడ్ యూజర్ మోడ్ కమాండ్ యాక్సెస్ అయింది, బట్ చిన్న మిస్టేక్ ఉంది దాంట్లో అని చెప్పి. ఏంటది? ఏం లేదు, యూజర్ మోడ్ అనే కమాండ్, యూజర్ యాడ్ అనే కమాండ్ ఏ లొకేషన్ తెలియదు, పాత్ తెలియదు, కాబట్టి పాత్ ఇవ్వమని చెప్పాను. అప్పుడు వెంటనే ఈ గిరి యూజర్ నాకు సంబంధం లేదు, రూట్ యూజర్ చూసుకుంటాడు అన్నాడు. అప్పుడు రూట్ యూజర్ ప్లీజ్ ప్రొవైడ్ యూజర్ యాడ్ అండ్ యూజర్ మోడ్ యాక్సెస్ టు ద గిరి యూజర్ అని చెప్పా. అప్పుడు రూట్ యూజర్ ఏం చేసేది తెలుసా, యాక్చువల్గా ఏదైనా సరే గుర్తుపెట్టుకో, ఇలా రాస్తే వర్కౌట్ అవ్వదు అనమాట. యూజర్ యాడ్ రాసి యూజర్ మోడ్ రాస్తే వర్కౌట్ అవ్వదు. అయితే ఏం రాయాలి సార్, ఈ కమాండ్ యొక్క లొకేషన్ కూడా మనం రాయాలి. లొకేషన్ అంటే ఏం తెలుసా, అసలు ఈ కమాండ్ ఎక్కడ ఉందో రాయాలి, టోటల్ లొకేషన్, /etc SSHD అట్లా రాస్తా, అట్లా కూడా ఇది రాయాలి. యూజర్ యాడ్ కమాండ్ ఎక్కడ, యూజర్ మోడ్ కమాండ్ ఎక్కడ ఉందో కూడా రాయాలి, లొకేషన్. అయితే కమాండ్ యొక్క లొకేషన్ తెలుసుకోవాలంటే దానికి కూడా ఒక కమాండ్ ఉంది, దాని పేరే విచ్ అనేది ఏంది ఒక కమాండ్. యాక్చువల్గా విచ్ అని రాసి కమాండ్ ఏం రాయి, యూజర్ యాడ్ అని రాయి, కమాండ్ ఏ లొకేషన్ ఉందో చెప్పింది.
సో కాబట్టి ఇక్కడ బ్లాక్ రూట్ యూజర్కి వెళ్ళి విచ్ అని రాసి యూజర్ యాడ్ ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా బాబు నాయన యూజర్ యాడ్ అనే కమాండ్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ లొకేషన్ మొత్తం అక్కడ కాపీ పేస్ట్ చేయి అంటుంది ఎవరు లైనెక్స్. అదర్వైజ్ నాకేదో అర్థం కాదంటుంది. అంటే ప్రతి కమాండ్ తెలుసుకో ప్రతి కమాండ్. సో విచ్ రాసి యూజర్ మోడ్ రాయి, ఆ కమాండ్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. విచ్ రాసి క్యాట్ అని రాయి, అది ఎక్కడ ఉందో తెలుస్తుంది. విచ్ అని రాసి నానో అని రాయి, అది లొకేషన్ చెప్పింది. విచ్ అని రాసి నీ ఇష్టం ఏదైనా కమాండ్. యూజర్ డెల్ రాయి, అది కూడా ఎక్కడ ఉందో చెప్పింది. సో ఈ విధంగా విచ్ అనేది ఒక కమాండ్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ద లొకేషన్ ఆఫ్ ద కమాండ్. విచ్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ద లొకేషన్ ఆఫ్ ద కమాండ్. ఎస్, ఇది సింపుల్గా. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఆ లొకేషన్ అక్కడ స్పెసిఫై చేయాలా, అంతే. సింపుల్. యూజర్ యాడ్ ఇది ఈ లొకేషన్. సార్ ఈ లొకేషన్ ఎక్కడ ఇవ్వాలా? సూడోవర్స్లో ఇవ్వాలా. సూడోవర్స్లో ఇవ్వాలా? ఎవరు ఎదురుగా? గిరి ఎదురుగా. సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేయండి సార్. ఏం లేదు, సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేయండి. ఎస్ నేను టీసీ సెంటర్ బటన్ ఇది సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేసేసి ఇక్కడ గిరి ఉన్నాడు కదా, గిరి. ఇప్పుడు యూజర్ యాడ్ యూజర్ మోడ్ ఉంది కదా, అట్లా కాదు రాసేయాల్సి. ఏం రాయాలా? యూఎస్ఆర్ హ్యాస్ బిన్ యూజర్ యాడ్, అది ఇక్కడ రాసింది అదే కదా, యూఎస్ఆర్ హ్యాస్ బిన్. ఓకే, తర్వాత ఏంటి? // యూఎస్ఆర్ అంతే. ఓహో, ఇట్లా ఇస్తే వర్కౌట్ అవుతాయి. అవును, ఇట్లా ఇస్తే కానీ వర్కౌట్ అవ్వ. అదర్వైజ్ లైనెక్స్ రికగ్నైజ్ చేయదు అనమాట. యూఎస్ఆర్ హెస్ బిన్ యూజర్ యాడ్, యూఎస్ఆర్ హెస్ బిన్ యూజర్ మోడ్. సరే సార్, ఇప్పుడు మీరు దాన్ని సేవ్ చేయండి సార్, చూద్దాం. సేవ్ చేయాలంటే ఏంది? Ctrl+O, Ctrl+X. మిస్టేక్ ఉంది సార్, మిస్టేక్ ఫ్లాష్ లేదు సార్ అక్కడ. మిస్టేక్ ఉంది సార్. స్లాష్ లేదు సార్. యూజర్ హస్ బిన్ /యూజర్ మోడ్. స్లాష్ మళ్ళీ పెట్టేయాలి. మళ్ళీ దానికి వెళ్ళి గిరి ఆల్ యూఎస్ఆర్ హెస్ బిన్ యూజర్ యాడ్. మోడ్ లో సార్. ఓకే, ఇది యాక్చువల్ యూజర్ మోడ్. యూఎస్ఆర్ హెస్ బిన్ యూజర్ మోడ్. సరే, ఇప్పుడు యాక్చువల్గా గిరికి వెళ్ళు డైరెక్ట్గా. Ctrl+O, Ctrl+X. ఇప్పుడు గిరిలోకి యూజర్ యాడ్ యూజర్ మోడ్ వర్కౌట్ లేదో చూసుకోండి. దిస్ ఇస్ గిరి. ఓకే, సో గిరిలో యూజర్ యాడ్ KK1 సూడో యూజర్ యాడ్ KK. ప్రెస్ ఎంటర్ బటన్. 1 2 3 చూసారా, వర్కౌట్ ఉంది. అలాగే సూడో యూజర్ యాడ్ KK2 వర్కౌట్. సూడో యూజర్ యాడ్ పాపారావు వర్కౌట్. అరే ఏంది వర్కౌట్ లేదు ఏంటి సార్? ఇదేంటిది? పాపారావు ఏదో ఉందంటుంది. ఆల్రెడీ దాని గురించే మనం నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. దాని గురించి అది ఎందుకు ఎర్రర్ వస్తుంది అనేది నేను చెప్తాను. సరే, ఇప్పుడు యాక్చువల్గా దీని తర్వాత పక్కన పెడితే ఇప్పుడు మనకి ఎంతమంది యూజర్స్ ఉన్నారు? టేల్ ఈటీసీ ఫాస్ట్ అప్డేట్. ఎస్, ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్? KK1 ఉన్నాడు, KK2 ఉన్నాడు. ఓకే, సరే KK1 యూజర్ డీటెయిల్స్ మార్చాలా అంటే యూజర్ ఐడి మార్చాలా, మార్చగలరా? సూడో ఎవరి డీటెయిల్స్ సార్? KK1 గ్రప్ KK1 ఈటీసీ ఫాస్ట్ అంతేనా? సో KK1 యూజర్ ఐడి ఎంత? 1002. ఇప్పుడు 1500 వేసేసేయండి. సూడో యూజర్ మోడ్ -u 1500. చెప్పండి ఎవరు యూజరు? KK1. ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. సో మళ్ళీ గ్రప్ రాసి KK1 రాసి ఈటీసీ రాసి
పాస్ట్ ఎల్ఈడి ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే 1500 వచ్చినాయి సార్, బాగుంది సార్. అయితే ఇప్పుడు ఈ గిరి యూసరు KK1ని డిలీట్ చేయడం సాధ్యమైద్దా చెప్పండి. అవ్వచ్చు. సార్ కన్ఫర్మా? ఎందుకంటే లేదు కదా మనకు యాక్సెస్ ఆ, కమాండ్. అతనికి ఇవ్వలా, మనం యాక్సెస్ తీసేసాం. ఎందుకంటే మనం రిస్ట్రిక్షన్ అన్నమాట. అంటే యూజర్ యాక్సెస్ ని కంట్రోల్ చేశాం. యూజర్ యాక్సెస్ ని కంట్రోల్ చేశాం. సపోజ్ యూజర్ డెల్ రాసి ఓకే, ఆ తర్వాత KK1 రాయండి చూద్దాం. సూడో ముందు రాయండి, సూడో యూజర్ డెల్ KK1 ప్రెస్ ఎంటర్ బటన్. ఏమంటుంది? సారీ, యూజర్ గిరి ఈస్ నాట్ అలౌడ్ టు ఎగ్జిక్యూట్, ఈస్ నాట్ అలౌడ్ టు యూస్, ఈస్ నాట్ అలౌడ్ టు ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్. ఏ కమాండ్ అది? యూజర్ డెల్ అనే కమాండ్ ఆ వ్యక్తికి లేదు. అప్పుడు నేను రిక్వెస్ట్ చేశా, బాబు ఎలాగోలాగా నాకు యూజర్ డెల్ కూడా ఇచ్చేసేయి అని చెప్పా మేనేజర్కి. మేనేజర్ ఏం చేశాడు? రూట్ యూజర్ ప్లీజ్ ప్రొవైడ్ యూజర్ డెల్ కమాండ్ ఫర్ ద గిరి యూజర్ అని చెప్పా. అప్పుడు ఏమైంది తెలుసా? అప్పుడు రూట్ యూజర్ ఇలాగొచ్చాడు. రూట్ యూజర్ ఇలాగొచ్చి మళ్ళీ అతను ఏం చేస్తాడు? ఇప్పుడు సూడోవర్స్ ఫైల్కి వెళ్ళి మోడిఫికేషన్ చేయాలి. ఎలా సూడోవర్స్ ఫైల్కి వెళ్ళాలా? నేను ఈటీసీ సూడోవర్స్ అంతేనా? ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ చూసారా? ఎస్ గిరి. ఇప్పుడు గిరికి ఏమి ఇవ్వాలా? ఇంకొక కమాండ్ స్టేట్మెంట్ ఇవ్వాలా లేదా? కామా Yes, sir. // USR has been తర్వాత యూజర్ డెల్. సరే, ఇప్పుడు కంట్రోల్ ఓ తర్వాత ప్రెస్ ఎంటర్ బటన్, కంట్రోల్ X అయిపోయింది. మరి యూజర్ డెల్ వర్కౌట్ అయితే హరికి చూడండి. ఇప్పుడు ఎంతమంది యూజర్స్ ఉన్నారు? టేల్ -5 ETC పాస్ట్ ఎల్ఈడి. ఎంతమంది? ఇప్పుడు KK1 ఉన్నాడు, KK2 ఉన్నాడు, పాపరావు, వీళ్ళందరూ ఉన్నారు. కరెక్టే. ఇప్పుడు నేనేం చేస్తానంటే KK1 డిలీట్ చేయి. ఎలా డిలీట్ చేస్తావు? యూజర్ డెల్ KK1 అన్నా. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. అరే అయిందా? సూడో యూజర్ డెల్ KK2 1. అరే అయిందా? అయింది. మరి ఇప్పుడు టేల్ రాసి -5 రాసి ETC రాసి పాస్ట్ ఎల్ఈడి ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? KK యూజర్ అసలు లేనే లేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, సరే పాపారావును కూడా డిలీట్ చేసుకో, నో ప్రాబ్లం. అప్పుడు ఎట్లా? సూడో యూజర్ డెల్ ఓకే పాపారావు. ఇప్పుడు అవుతుందా? అయిపోయింది. సో ఎంతమంది ఉన్నారు? టేల్ ETC పాస్ట్ ఎల్ఈడి. ఎస్ ఫ్రెండ్స్, చూసారా? ఎవరున్నారు? పాపరావు ఉన్నాడా? నో. సో ఈ విధంగా గిరి యూజర్కి పూర్తి స్థాయిలో పర్మిషన్ ఇవ్వచ్చు, తీసేయచ్చు. యూజర్ యాడ్ పర్మిషన్ తీసేయాలంటే మళ్ళీ గో టు సూడోవర్స్ ఫైల్, డిలీట్ దిస్ యూజర్ యాడ్, మళ్ళీ డూ సంథింగ్, మళ్ళీ సంథింగ్ ఏదైనా సరే. సార్ గిరి అనే యూజర్ సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేయలేడు ఇప్పుడు? నో, పాసిబుల్ అవ్వదు. ఇప్పుడు అవ్వదు. అవుతుందా? అయిద్దా? నో అవ్వదు. ఎందుకంటే గిరి యూజర్ కి 3 కమాండ్ యాక్సెస్ ఉంది ఇప్పుడు, ఆల్ కాదు, 3. కాబట్టి గిరి ఈజ్ అనేబుల్ టు ఓపెన్ ద సూడోవర్స్ ఫైల్. బట్ ఎవరు ఓపెన్ చేస్తారు? రూట్ యూజర్. రూట్ యూజర్ కెన్ ఓపెన్ ద ఫైల్ అండ్ కెన్ డూ ద టాస్క్ ఇమీడియట్లీ. సో చక్కగా అర్థమైందా? ఇదంతా కూడా చేయగలరా? హ్యాండ్స్ ఆన్. సో ఒకసారి నేను ఈ రికార్డింగ్ ఇప్పుడే ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి వినండి. చక్కగా విని కొంతవరకు అవగాహన తెచ్చుకోండి. దాని తర్వాత యాక్చువల్గా నేను హోమ్ టౌన్లో ఉండటం వల్ల కొంచెం క్లాసులు 2 రోజులు తీసుకోలేకపోయాను. బట్ ఎనీవే ఈ రోజు నుంచి రెగ్యులర్ సెషన్స్ నీట్గా క్లాసెస్ అనేది చక్కగా జరుగుతాయి. ప్రతిరోజు రండి. ఈవినింగ్ సెషన్ కూడా ఉంది 7:30 PM కూడా అటెండ్ అవ్వండి. ఆ తర్వాత మార్నింగ్ 7:30
ఏం కూడా డాకర్ క్యూబర్నెటిస్ క్లాసులు ఎక్సలెంట్ క్లాసులు అవి కూడా అటెండ్ అవ్వండి. చక్కగా ఫాస్ట్గా అయిపోద్ది తొందరగా. మీరు ఈజీగా విత్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ లోపలే మీరు సెట్ అవ్వచ్చు ఈజీగా. అది ఎక్స్పీరియన్స్డ్ అయినా ఫ్రెషర్ అయినా. ఓకే, జాగ్రత్తగా సెట్ చేసుకోండి. బట్ డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. డబ్బు కాదు ఇంపార్టెంట్, టైం ఈజ్ ఇంపార్టెంట్ నీ ఏజ్లో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. Thanks, sir. Yes, yes.